ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా ఈరోజు పొన్నూరు నియోజకవర్గం పెదకాకాన్లో ఉన్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్ర సమర్పణ అనేటువంటి ఒక మహత్కర పుణ్య కార్యంలో నన్ను భాగస్వామి చేసినందుకు ముందుగా పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అమ్మటి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటూ మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం. మీరు ఆ అమ్మవారికి 7 వారాల నగలిచ్చిన, పట్టు పావడాలు సమర్పించిన, పెద్ద కిరీటం పెట్టిన, వజ్రాల సింహాసనం చేయించిన అమ్మవారికి సంతృప్తినిచ్చేది మెడలో ఉండేటువంటి ఒక మంగళసూత్రం. యావత్ మహిళా లోకం అంతా కూడా ఆ మంగళసూత్రం చూపేటువంటి దారిలో, ఆ వెలుగులో ముందుకు నడుస్తూ మా మంగళసూత్రాలు కాపాడమని అమ్మవారిని వేడుకోవడానికి ఆ అమ్మ మాకు ఇచ్చేటువంటి ధైర్యం, ఒక నమ్మకం, ఆమె మెడలో ఉండేటువంటి మంగళసూత్రం ఆ సౌభాగ్య సూచకం. కానీ ఈ రోజున చాలా బాధాకరము. పెదకాకాన్లో ఉన్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉండేటువంటి భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం చోరీకి గురవ్వడం అనేది చాలా బాధాకర విషయం. అంతకంటే బాధాకరం ఏమిటంటే ఆ చోరీకి గురైన విషయం కూడా స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించకపోవడము, కూటమి ఎమ్మెల్యేలు, స్థానిక అధికారులు స్పందించకపోవడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని గుర్తించి కంప్లైంట్ ఇద్దామని అధికారుల దగ్గరికి వెళితే అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ లేకుండా నాయకుల్ని అవమానించడము, ఆ తర్వాత ఎలాగో కింద మీద పడి ఒక కంప్లైంట్ ఇచ్చి మీరు దీని మీద ఈ కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని దొంగ ఎవరో కనిపెట్టాలి అన్న తర్వాత కూడా మల్లగుల్లాలు పడుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి పెద్ద ఎమ్మెల్యే అభం శుభం ఎరుగని అమ్మవారి సేవకే తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి అర్చకులను ఇందులోకి లాగడం, వాళ్ళు తలా 50,000 వేసుకుని అమ్మవారికి ఒక మంగళసూత్రం చేయించాలని ఆదేశించడానికి మీరెవరండి? అసలు మీ దగ్గర మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గంలో అమ్మవారి మంగళసూత్రం దొంగతనం జరిగితే దొంగని కనిపెట్టకుండా ఆ అమ్మవారి సేవలు ఉన్నటువంటి అర్చకులన మీరు ఇన్వాల్వ్ చేసేది, ఆ అర్చకులన మీరు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేది. కనీసం దొంగతనం జరిగిందన్న విషయం కూడా మీకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించి మీకు చెప్పే వరకు, ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చేసరికి మీ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి అర్చకులు ఇందులోకి లాగుతారా? ఒక బ్రాహ్మణ పుట్టినటువంటి బ్రాహ్మణ ఆడపడుచుగా చెప్తున్నాను, ఒక బ్రాహ్మణుణ్ణి ఉసురు పెట్టిన ఉసురు మీకు ఖచ్చితంగా తగిలి తీరుతుంది. ధూళిపాళ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయము. ఎందుకంటే అమ్మవారిని మీరు దర్శించాలన్నా కూడా ఆ పూజారే ముందు మీకు వరం ఇవ్వాలి, ఆ పూజారే మీకు అర్చన చేయాలి, ఆ పూజారి గారే మీ గోత్రనామాలు చదవాలి, ఆయనే తీర్థప్రసాదాలు ఇవ్వాలి. భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండే ఒక వారధైనటువంటి గౌరవప్రదమైనటువంటి అర్చకుల్ని మీరు ఎలా అయితే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేశారో, ఎలా అయితే పోలీస్ స్టేషన్లో వాళ్ళు అర్ధరాత్రులు తీసుకెళ్లి కూర్చోపెట్టారో, ఎలా అయితే వారిని మానసిక క్షోభకి గురి చేశారో అదంతా కూడా మీకు ఖచ్చితంగా తిరిగి తగులుతుంది అనే సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇందాక మురళి అన్న మాట్లాడుతూ అన్నారు, అమ్మవారు ఎందుకు చూస్తూ వదిలేస్తున్నారు ఇన్ని తప్పులు జరుగుతుంటాయని చెప్పి. తప్పు ఒక్కడు చేస్తే అమ్మవారు కాలు కిందేసి తొక్కుతారు. అదే తప్పు వెనకాల ఉన్నటువంటి అందరినీ బయటికి లాగాలంటే కాస్త సమయం మనం ఆ తప్పు చేసిన వాళ్ళకు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇది దేవీ పురాణంలో, దేవి భాగవతంలో అమ్మవారి స్వయంగా చెప్పిన మాటగా ఇక్కడ ఒకసారి ప్రస్తావించుకుందాం. మనము ఎవరెవరైతే పాపాత్ములు ఉన్నారో వాళ్ళందరినీ సంహరించి కపాలమాల మెళ్ళలో వేసుకుని మహిషాసుర మర్దనిగా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా 2029లో ఆ మహిషాసుర వధ జరుగుతుంది. ఆ బాధ్యతని స్వయంగా అమ్మవారే తీసుకుంటుంది అని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాము. ఈ రోజున ఉదయం నగర సంకీర్తన చేసుకుంటూ జరిగినటువంటి పాపానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం పోవడం అంటే నియోజకవర్గానికి అమంగళం అండి, అది రాష్ట్రానికే పెద్ద అశుభం. మరి ఇంత పాపానికి ఎవరు ఒడిగట్టారో తెలియదు, కానీ ఆ దొంగని దయచేసి వెంటనే కనిపెట్టి అమ్మవారికి ఆ సూత్రాలు సమర్పించండి. ఎందుకంటే అమ్మవారికి కొదవేం కాదు, మీరు దొబ్బేస్తే చేయించి ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, తలో తృణమో ఫణమో వేసుకుని. కానీ అసలు దొంగ ఎవరు అనేది కనిపెట్టాలి కదా. ఇంతకు ముందు కూడా ఇదివరకు కూడా ఆభరణాలు పోయినప్పుడు మీరు ఇలాగే వ్యవహరించారు, అప్పుడు కూడా దొంగని కనిపెట్టలేదు, అప్పటికప్పుడు ఏదో సర్దేసి మళ్ళీ అమ్మవారికి నగలు అమ్మవారికి ఇచ్చేశారు. అంటే పోయినవి పోతూ ఉంటాయి, కొత్తవి చేయించుకుంటూ ఉంటామా? ఇదేనా? ఇలాగైనా మీరు ఒక గుడిని నిర్వహించేటువంటి తీరు?
ఇది కాదు కదా. ఏమనంటే పూజార్ల మీద వేసాడము, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీరు నింద వేసిన తీరు చూస్తే నాకు హాస్యాస్పదం అనిపించింది. ఇందాక అన్న చెప్తూ ఉంటే 2-3 ఏళ్ల క్రితం నకిలీవి పెట్టి బంగారం తీసి అబ్బాబ్బాబ్బా స్టోరీలు అల్లడంలో కూటమి నాయకుల తర్వాత ఎవరైనా అసలు నిజంగా నవ్విపోతారు నిజంగా. ఈరోజు మీరు చేసిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి, నియోజకవర్గానికి, రాష్ట్రానికి ఎలాంటి అమంగళం, ఎలాంటి అవాంతరం రాకుండా ఉదయం నగర సంకీర్తన చేసుకుంటూ, నడుచుకుంటూ, కోలాటం చేసుకుంటూ, మహిళలందరితో, ముత్తైదులందరితో కలిసి ఇక్కడ దేవస్థానం వరకు వచ్చి అమ్మవారికి పవిత్రంగా నమస్కారాలు చేసుకుని పూజలు నిర్వహించి పట్టు బట్టలతో, ఫల పసుపు కుంకుమలతో, పుష్పాలతో అమ్మవారికి మంగళసూత్రాలు సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా అపోజిషన్లో ఉన్న, రూలింగ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల కోసమే ఆలోచిస్తారన్న దానికి ఇది మరొక ఉదాహరణగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి చేరాల్సినవి చేరాయి కాబట్టి అవాంతరాలు ఏమీ ఉండవు. కానీ ఆ దొంగని పట్టుకునే బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి. అధికారులే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పెద్దలే కాదు, మీరు ఆ బాధ్యత తీసుకుని ఆ దొంగని అతి త్వరలో పట్టుకుంటారని మరొకసారి ఈ రాజకీయాలు ఇందులోకి లాగద్దు. ఎందుకంటే ఇది ప్రజాక్షేమం కోరే విషయం. ఇది ప్రజల క్షేమం కోసం ఆలోచించి మీరు ఆ దొంగని పట్టుకుని ఇలాంటివి మళ్ళీ మొన్న వడ్డాణం, ఈరోజు మంగళసూత్రం, రేపు ఇంకేంటి అమ్మ నువ్వు తాళ్ళు లోపలేసుకో, అమ్మవారి మంగళసూత్రానికే దిక్కులేదు ఇక్కడ. రేపేంటి అమ్మవారి పరిస్థితి అలా ఉంటే మామూలు మహిళల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకెంత భయాందోళనతో బతకాలి? దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దొంగని అతి త్వరలో పట్టుకుంటారు. ఒకవేళ మీరు పట్టుకోలేని క్రమంలో మురళి గారు అడిగినట్టుగా మీరు రాజీనామా చేసేయండి. ఆ సంబంధిత ఈవో గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, మా వల్ల కాదు, మాకు చేత కాదు, మేము చేయలేము, మేము ఆ దొంగను పట్టుకోలేమని రాజీనామా చేసి పదవి నుంచి దిగిపోండి. ఇక్కడ ఉన్న ప్రజలను ఎలా చూసుకోవాలో, రాష్ట్ర ప్రజలను ఎలా చూసుకోవాలో మురళి గారికి బాగా తెలుసు. ఈ రోజున వాళ్ళ కోసమే ఇంత పెద్ద మహత్కార్యానికి పూనుకున్నారు. ఈ పుణ్యం వారి కుటుంబాన్ని తరతరాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.